వెల్కమ్ టు ఎన్ టైమ్స్. దిస్ ఇస్ నిజాం. ఆత్మస్తుతి పరనింద అన్నట్లు ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం. 5 ఏళ్లలో ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేక ప్రతిపక్షాలపై ఏడుస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వ నాయకులైనా ఏ ప్రభుత్వమైనా సరే ప్రజల దగ్గరకు వెళ్ళేటప్పుడు గర్వంగా నేను ఇది చేశాను, మేము ఇది చేశామని చెప్పి వెళ్ళి ప్రజలను ఓట్లు అడిగే పరిస్థితి. కానీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మాత్రం రివర్స్లో ఉంది. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి ఏది లేకపోవడం, సంక్షేమం ఎక్కడా కానరాకపోవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉల్టాగా ప్రతిపక్షం మీద పడి ఏడుస్తూ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. అదేవిధంగా 5 ఏళ్ల పాటు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బటన్లు నొక్కడం తప్ప ప్రజల ముందుకు వచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు. సరే, బటన్లు నొక్కాడు, పథకాలన్నీ ప్రజలకు అందాయా అంటే అది లేదు. అరాకొరగా కండిషన్లు పెట్టి వాళ్ళ సంఖ్యను తగ్గించేసిన పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ప్రారంభోత్సవానికి వెళ్ళాలంటే అధికారులు ఆ నాయకులు చుట్టూ పరదాలు కట్టేసే పరిస్థితి. ప్రారంభోత్సవానికి కాదు, శంకుస్థాపనలకు వెళ్ళాలంటే చుట్టూ పరదాలు కట్టి జగన్మోహన్ రెడ్డి ఆ పరదాల చాటున వెళ్ళి ఆ శంకుస్థాపనలు చేసే పరిస్థితి. ఎక్కడా కూడా 5 సంవత్సరాల్లో ప్రెస్ మీట్ పెట్టని పరిస్థితి. ఎందుకంటే ప్రెస్ మీట్లో రిపోర్టర్లు ఏవైతే ప్రశ్నలు అడుగుతారో ఆ రిపోర్టర్లు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పలేని స్థితిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సరే, ఇటువంటి పరిస్థితుల్లో 5 ఏళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం. జగన్మోహన్ రెడ్డి 2024 కొరకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారో ఆ మేనిఫెస్టోపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన ఆ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోను చూసిన ప్రజలు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో అదే మేనిఫెస్టోని కొంచెం హంగులు దిద్ది జగన్మోహన్ రెడ్డి తిరిగి అదే మేనిఫెస్టోను ప్రజల ముందు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఆ మేనిఫెస్టోను చూసిన ప్రజలు ఉల్టాగా గతంలో చూసుకున్న కొన్ని అందులో ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు ఇందులో లేకపోవడం, ఉన్న వాటినే కొద్దిగా అమౌంట్స్ మార్చి ఈయన రిలీజ్ చేయడం. సరే, ఈ మేనిఫెస్టోను ఎలా నమ్మే పరిస్థితి? 2019లో ఆల్రెడీ ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చూసేశాం. ఈ 5 ఏళ్లలో ఆయన చెప్పిన హామీల్లో దాదాపు 80% పూర్తి చేయలేదు. అటువంటిది ఈ మేనిఫెస్టోను ప్రజలు ఎక్కడ నమ్మే పరిస్థితి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల పాలనపై ఆఖరికి ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారు అన్న విషయాన్ని చూస్తే, ఏదైతే నామినేషన్లు ప్రారంభమయ్యాయో నామినేషన్లు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ఏదైతే సర్వే వచ్చిందో ఆ సర్వేను బట్టి మనం ఇక్కడ ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈసారి ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉండబోతుంది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి కూటమికి అని చెప్పి కూడా ఇక్కడ మనకు క్లియర్గా చూడొచ్చు. రైట్, అయితే మనం జిల్లాల వైజ్గా ఇక్కడ లిస్టు చూసుకుంటూ పోతే ఇది పయనీర్ పోల్ స్ట్రాటజీస్ అని ఇక్కడ వాళ్ళు నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా ఇక్కడ జిల్లా వారీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే. లోక్సభ స్థానం ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఎంత పర్సంటేజ్, వైఎస్ఆర్సీపీకి ఎంత పర్సంటేజ్, ప్రాబబుల్ విన్నర్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లోక్సభ స్థానం శ్రీకాకుళంకు 52% ఇక్కడ ప్రజలు తమ మద్దతును తెలపడం జరిగింది. 39% మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ప్రజలు తమ మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా శాసనసభ స్థానాలు ఇచ్చాపురం 47 ఎన్డీఏకు ఇస్తే 43% మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇచ్చిన పరిస్థితి. పలాసలో 42% ఎన్డీఏకు ఓట్లు వేసే పరిస్థితి ఉంటే వైఎస్ఆర్సీపీకి మాత్రం 46% ఇక్కడ ఓటును వేసే పరిస్థితి. టెక్కలిలో 55% ఎన్డీఏకు మద్దతు తెలిపే పరిస్థితి ఉంటే 36% మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ప్రజలు మద్దతు తెలిపే పరిస్థితి. పాతపట్నంలో 47% ఇక్కడ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపే పరిస్థితి ఉంటే 42% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపే పరిస్థితి. అదేవిధంగా ఆముదాల వలస 49% ఎన్డీఏ కూటమి, 42% వైఎస్ఆర్సీపీ. నరసన్నపేట 46% ఎన్డీఏ కూటమి, 44% వైఎస్ఆర్సీపీ. శ్రీకాకుళం చూస్తే కనుక 47% ఇక్కడ ఎన్డీఏకు మద్దతు తెలిపే పరిస్థితి ఉంటే 43% మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. మరి ఈ విధంగా చూసుకుంటే మొదటి స్థానం ఏదైతే శ్రీకాకుళం ఉందో లోక్సభ స్థానంలో 52%తో ఎన్డీఏ కూటమి ఏదైతే ఇక్కడ ఉందో దానికి సంబంధించిన టీడీపీ అభ్యర్థి విన్నింగ్లో ఉన్నారు.
అదేవిధంగా ఇచ్చాపురం సంబంధించి 47%తో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఉమ్మడి అభ్యర్థి టీడీపీకి సంబంధించిన వ్యక్తి విన్నింగ్లో ఉన్నారు. పలాసలో ఇక్కడ ఫ్యాన్ వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా టెక్కలిలో 55%తో ఎన్డీఏ కూటమి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. పాతపట్నంలో 47%తో ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అధికారంలోకి వస్తారని చెప్తున్నారు. ఆముదల వలసలో తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, నరసన్నపేటలో 46%తో ఇక్కడ టైట్ ఫైట్, వీళ్ళకి 46-44%తో టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. శ్రీకాకుళంలో 47%తో ఎన్డీఏ కూటమి, 43% వైఎస్ఆర్సీపీకి రావడంతో ఇక్కడ ఎన్డీఏ కూటమికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ తెలుస్తోంది. అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏంటంటే శాంపిల్ సైజ్ 400 to 500 పర్ అసెంబ్లీ సెగ్మెంట్, టైమ్ ఫ్రేమ్ April 1st to 20th 2024, సర్వే మెథాడాలజీ CATI కంప్యూటర్ అసిస్టెడ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ. వీళ్ళ పర్సనల్ ఇంటర్వ్యూస్ ఏవైతే టెలిఫోన్ ద్వారా ఏదైతే నిర్వహించారో కంప్యూటర్ అసిస్టెడ్, దాని ద్వారా వచ్చిన సర్వే ఇది. ఇక్కడ ఇండియా అలయన్స్ 3% to 4%, అదర్స్ 2% to 3%, ఇంక్లూడ్స్ రీజియనల్ నేషనల్ పార్టీస్ అండ్ ఇండిపెండెంట్ కంటెస్టెంట్స్, అన్డిసైడెడ్ ఓటర్స్ 4% to 6% ఉన్నారు. రైట్, ఇక్కడ సర్వే కండక్టెడ్ బై పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ ఎం శ్రీనివాస్ నాయుడు MBA ఫైనాన్స్ డైరెక్టర్ అని చెప్పి ఆయన నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విజయనగరానికి సంబంధించి విజయనగరం లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే ఏదైతే ఉందో ఇక్కడ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి విజయనగరానికి 48% ఎన్డీఏకు రాగా 44% మాత్రమే వైఎస్ఆర్సీపీకి వచ్చింది. ఇక్కడ చూసుకుంటే 48%తో ఈ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా శాసనసభ నియోజకవర్గాలు చూస్తే ఎచ్చర్ల, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం. అయితే ఎచ్చర్లలో ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో 44% ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపితే 46% ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం జరిగింది. దీంతో ఇక్కడ టైట్ ఫైట్ నెలకొనే అవకాశం ఉంది. రాజాం ఎస్సీ నియోజకవర్గం ఏదైతే ఉందో 47% ఎన్డీఏకి ఇవ్వగా 42% వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ క్లియర్గా తెలిసేది ఏంటంటే 47%తో ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కూటమి ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి గెలిచే అవకాశం ఉంది. బొబ్బిలిలో 49% ఎన్డీఏ అభ్యర్థికి ఇవ్వగా 41% ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఇచ్చారు. దీంతో ఇక్కడ క్లియర్గా తెలిసింది ఏంటంటే 49%తో కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి గెలిచే అవకాశం ఉంది. చీపురుపల్లిలో 43% ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏ కూటమికి రాగా 49% ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ చీపురుపల్లిలో గెలిచే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. గజపతి నగరంలో 43% ఎన్డీఏ కూటమికి ఇవ్వగా 46% వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. దీంతో ఇక్కడ క్లియర్గా ఫ్యాన్ అభ్యర్థి రావచ్చు అని చెప్పి గజపతి నగరాన్ని చూస్తే ఇక్కడ అర్థమవుతుంది. నెల్లిమర్లలో 45% ఎన్డీఏ కూటమికి ఇచ్చారు, 47% ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఇవ్వడంతో ఇక్కడ టైట్ ఫైట్ నెలకొనే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక విజయనగరం చూస్తే 47% ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఇవ్వడం, 43% ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఇవ్వడంతో ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి విజయనగరంలో విజయ ఢంకా మోగిస్తారని చెప్పి దీన్ని చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా అరకు లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే. అరకు ఎస్టీ ఎవరైతే లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి ఉన్నారో అక్కడ ఎన్డీఏకు 41% మద్దతు తెలపగా ఎన్డీఏ అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 52% మద్దతు తెలపడంతో ఇక్కడ ఫ్యాన్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు అరకు పార్లమెంట్ నియోజక సెగ్మెంట్కు సంబంధించి ఇక్కడ తెలుస్తోంది. ప్రాబబుల్ విన్నర్. శాసనసభలో నియోజకవర్గాలు పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకులోయ, పాడేరు, రంపచోడవరం ఇన్ని నియోజకవర్గాలు ఉండగా పాలకొండ ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో ఎన్డీఏ అభ్యర్థి అయిన ఎన్డీఏ అభ్యర్థికి 41%, వైఎస్ఆర్సీపీకి 48% ఇక్కడ సర్వే ఇవ్వడంతో ఫ్యాన్ ఇక్కడ క్లియర్గా ఆధిక్యత కనబరిచే అవకాశాలు ఉన్నాయి. కురుపాం ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో 43% ఎన్డీఏ అభ్యర్థికి ఇవ్వగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 49% రావడంతో ఇక్కడ కూడా
ఫ్యాన్ ఫ్యాన్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. పార్వతీపురం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో అలజంగి జోగారావు వైఎస్ఆర్సీపీ తరపున, బోనెల విజయ్ చంద్ర ఇక్కడ ఎన్డీఏ కూటమి తరపున ఉండడంతో ఈ 2% మార్జిన్తో ఇక్కడ టైట్ ఫైట్ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే సాలూరు ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో 43% ఎన్డీఏ కూటమికి రాగా 47% ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఇవ్వడంతో ఫ్యాన్కు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అరకు లోయ ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో 42% ఎన్డీఏ కూటమికి రాగా 48% వైఎస్ఆర్సీపీకి రాగా ఫ్యాన్ ఇక్కడ తిరిగే అవకాశాలు ఉన్నాయి. పాడేరు ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో 43% ఎన్డీఏకు రాగా 48% వైఎస్ఆర్సీపీకి రావడంతో ఇక్కడ కూడా ఫ్యాన్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. రంపచోడవరం ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో 42% ఎన్డీఏ కూటమికి రాగా 47%తో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైతే అరకు పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అందులో ఉన్న నియోజకవర్గాలు ఆల్మోస్ట్ వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక్క పార్వతీపురంలో మాత్రం టైట్ ఫైట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, విశాఖపట్నానికి చూస్తే లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే. విశాఖపట్నం లోక్సభ సెగ్మెంట్ 54%తో ఎన్డీఏ అభ్యర్థికి ఇక్కడ ప్రజలు మద్దతు ఇవ్వగా 37% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో ప్రాబబుల్గా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక శాసనసభ నియోజకవర్గాల్లో శృంగవరపుకోట, భీమిలి, విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, విశాఖపట్నం పశ్చిమం, గాజువాక నియోజకవర్గాలు ఉండగా శృంగవరపుకోటలో 49%తో ఎన్డీఏ అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీకి మాత్రం 44% ఉండడంతో ఇక్కడ క్లియర్గా ఎన్డీఏ కూటమికి చెందిన ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నారో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. భీమిలిలో 53% ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలపడం జరిగింది. 41% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో క్లియర్గా ఎన్డీఏ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే చెప్తుంది. విశాఖపట్నం తూర్పులో 51% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలపగా ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఇక్కడ గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. విశాఖపట్నం దక్షిణం 47% ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలుపగా 44% వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో ఇక్కడ ఎన్డీఏ కూటమికి చెందిన ఎవరైతే గ్లాస్ జనసేన అభ్యర్థి ఉన్నారో విశాఖపట్నం దక్షిణంలో గెలిచే అవకాశాలు ఇక్కడ క్లియర్గా కనబడుతున్నాయి. విశాఖపట్నం ఉత్తరంలో 47% ఎన్డీఏ కూటమికి ఇవ్వగా 42% ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఇవ్వడంతో ఎన్డీఏ కూటమికి చెందిన ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఉన్నారో ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం పశ్చిమంలో 52% ఎన్డీఏ అభ్యర్థికి ఇవ్వగా 40% మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇవ్వడంతో ఇక్కడ ఎన్డీఏ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక గాజువాక విషయానికి వస్తే విశాఖపట్నంలోని ఎంతో కీలకమైన నియోజకవర్గంగా దాన్ని పేర్కొనబడుతుంది. గాజువాకలో 51% ఎన్డీఏ కూటమికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలపగా 41% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో ఇక్కడ ఓపెన్గా క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఎన్డీఏ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయఢంకా మోగించే పరిస్థితి. నెక్స్ట్ అనకాపల్లి విషయానికి వస్తే లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే. ఇక్కడ లోక్సభ నియోజకవర్గం అనకాపల్లిలో చూస్తే అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో 52% ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతు తెలపగా 39% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో ప్రాబబుల్ విన్నర్ ఎవరైతే కూటమి తరపున బీజేపీ అభ్యర్థి ఉన్నారో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏదైతే శాసనసభ నియోజకవర్గాలు చూస్తే చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం. చోడవరం ఏదైతే నియోజకవర్గం ఉందో 48% ఎన్డీఏ కూటమికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలపగా 41% వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో బీజేపీ కూటమి అభ్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు. మాడుగులలో 43% ఎన్డీఏకు అక్కడ ప్రజలు మద్దతు తెలపగా 47% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో ఫ్యాన్ ఇక్కడ తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, అనకాపల్లిలో చూస్తే 51% ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలిపే పరిస్థితి ఉంటే
39% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపే పరిస్థితి. ఇది చూసుకుంటే జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కూటమిలో భాగంగా అభ్యర్థి గెలిచే అవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయి. సేమ్ ఇక్కడ పెందుర్తి చూస్తే 49% ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో 49% ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలపడం, 41% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో ఇక్కడ జనసేన అభ్యర్థి కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. యలమంచిలి చూస్తే 47% ఎన్డీఏ అభ్యర్థికి ఇక్కడ ప్రజలు పట్టం కట్టబోతున్నారు. 43% ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ప్రజలు తమ తీర్పునివ్వబోతున్నట్టు ఇక్కడ అర్థమవుతుంది. అదేవిధంగా కూటమిలో భాగంగా ఎవరైతే జనసేన అభ్యర్థి ఉన్నారో ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. పాయకరావుపేటలో 47% ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతు తెలపగా 43% ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో ఇక్కడ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ విజయఢంకా మోగించబోతున్నారు. నర్సీపట్నం కూడా 49% ఎన్డీఏ, 43% వైఎస్ఆర్సీపీ. అదేవిధంగా ఈ డిఫరెన్స్ను బట్టి చూస్తే ఇక్కడ కూటమి అభ్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఇక్కడ విజయఢంకా మోగించబోతున్నారు. మనం నెక్స్ట్ కాకినాడలో లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే. లోక్సభ నియోజకవర్గం కాకినాడ ఏదైతే ఉందో దాంట్లో 48% అక్కడి ప్రజలు ఎన్డీఏకు మద్దతు తెలుపబోతున్నారన్నది అర్థమవుతుంది. 43% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ ప్రాబబుల్ విన్నర్ బీజేపీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎవరైతే గాజు గ్లాసు అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారన్నది ఇక్కడ అర్థమవుతుంది. అదేవిధంగా శాసనసభ నియోజకవర్గాలు తుని, ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట. రైట్, జగ్గంపేట ఏదైతే ఉందో ఈ అన్ని నియోజకవర్గాల్లో ఒకసారి మనం బ్రీఫ్గా చూస్తే తుని 43% ఎన్డీఏ, 47% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ ఫ్యాన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాడు చూస్తే 46% ఎన్డీఏ, 43% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. పిఠాపురం 52% ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలుపబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జనసేన వాళ్ళు తీసుకున్న సీట్ అది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తుండడంతో 52% అక్కడి ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతుండడం, 39% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించిన జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గెలవబోతున్నారు. అదేవిధంగా కాకినాడ రూరల్ 47% ఎన్డీఏ అభ్యర్థికి తెలపడం, 47 ఎన్డీఏ, 42 వైఎస్ఆర్సీపీకి తెలపడంతో ఎన్డీఏ కూటమిలో భాగంగా గాజు గ్లాస్ ఏదైతే ఉందో ఆ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. అదేవిధంగా పెద్దాపురం 48% ఇక్కడ ఎన్డీఏకు తెలపడం, 41% వైఎస్ఆర్సీపీకి తెలపడంతో ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బీజేపీకి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఇక్కడ విజయఢంకా మోగించబోతున్నారు. కాకినాడ సిటీ 47% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ. అదేవిధంగా ఇక్కడ కూడా కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయఢంకా మోగించబోతున్నారు. మరి కాకినాడ సిటీ చూస్తే 47 ఎన్డీఏ, 41 వైఎస్ఆర్సీపీ. ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. జగ్గంపేట కూడా 46% ఇక్కడ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపబోతుంటే 41% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడం ఇక్కడ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ రాజమండ్రి. ఇంకా రాజమండ్రి విషయానికి వస్తే రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్లో 49% ప్రజలు అక్కడ ఎన్డీఏకు మద్దతు తెలుపుతుంటే వైఎస్ఆర్సీపీకి ఓన్లీ 38% మాత్రమే మద్దతు తెలుపుతున్నారు. దీంతో ప్రాబబుల్ విన్నర్ అక్కడ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఉన్నారో బీజేపీ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారు. అయితే గెలవబోతున్నారని చెప్పి ఈ సర్వే చెప్తుంది. శాసనసభ నియోజకవర్గాలు అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు ఎస్సీ, నిడదవోలు, గోపాలపురం ఎస్సీ. అనపర్తి 41% ఎన్డీఏ, 47% వైఎస్ఆర్సీపీకి రావడంతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నట్టు తెలుస్తోంది. రాజానగరం 48% ఎన్డీఏ, 45% వైఎస్ఆర్సీపీ. ఇక్కడ కూటమికి చెందిన జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. రాజమహేంద్రవరం సిటీలో 52% ఎన్డీఏకు రావడంతో 38% మాత్రమే వైఎస్ఆర్సీపీకి రావడంతో ఇక్కడ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయఢంకా మోగించబోతున్నారు. అదేవిధంగా రాజమహేంద్రవరం రూరల్లో 50% ప్రజలు
ఎన్డీఏకు మద్దతు ఇస్తే 41% వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ బీజేపీకి ఎన్డీఏకు సంబంధించిన ఎన్డీఏ కూటమికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ 49% ఎన్డీఏకు మద్దతు ఇస్తే 43% వైఎస్ఆర్సీపీకు మద్దతు ఇస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. నిడదవోలులో 48% ఎన్డీఏ ఇక్కడ తమ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంది. ప్రజలు 41% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ చూసిన మనకు ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇక్కడ గెలవబోతున్నారు. గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం ఏదైతే ఉందో 51% ఎన్డీఏ, 42% వైఎస్ఆర్సీపీ. ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమికి చెందిన టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు 4 పార్టీలకు కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్ ఉందో మొదటిది కమలం కైవసం చేసుకోబోతుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనపర్తి, తర్వాత రాజానగరం జనసేన, మిగతాది టీడీపీ. ఇక్కడ మనం క్లియర్గా చూస్తే 1, 2, 3, 4 పార్టీలు కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. చాలా అరుదుగా జరిగే పరిస్థితి ఇది రాజమండ్రిలో. రైట్, అమలాపురంకి వచ్చాం. అమలాపురం ఎస్సీ పార్లమెంట్ సెగ్మెంట్లో 53% ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతు తెలిపే పరిస్థితి ఉంటే 36% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపే పరిస్థితి. ప్రాబబుల్గా ఇక్కడ ఎన్డీఏ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నియోజకవర్గాల లిస్ట్ చూస్తే రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం ఎస్సీ, రాజోలు ఎస్సీ, పి గన్నవరం ఎస్సీ, కొత్తపేట, మండపేట. ఇన్ని నియోజకవర్గాల్లో ఇక్కడ రామచంద్రాపురం చూస్తే 49% ఎన్డీఏకు మద్దతు తెలపగా 39% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో ఇక్కడ క్లియర్గా ఎన్డీఏ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయఢంకా మోగించబోతున్నారు. ముమ్మిడివరంలో 51% ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపగా 40% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో ఇక్కడ ఎన్డీఏ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. అమలాపురం ఎస్సీ 54% ఎన్డీఏకు మద్దతు తెలపగా అక్కడి ప్రజలు 39% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయఢంకా మోగించబోతున్నారు. రాజోలు ఎస్సీలో 51% ఎన్డీఏ కూటమికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలపగా 40% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపే పరిస్థితి. ఇక్కడ జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గెలిచే అవకాశాలు ఉన్నాయి. పి గన్నవరం ఏదైతే ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ ఉందో 49% ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. 39% వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎవరైతే జనసేన అభ్యర్థి ఉన్నారో గెలిచే పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇక కొత్తపేట 52% ఎన్డీఏకు ప్రజలు తీర్పు ఇవ్వగా 40% ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడం. ఇక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. మండపేటలో 51% ఎన్డీఏ కూటమికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలపగా 38% మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక నర్సాపూర్ విషయానికి వస్తే నర్సాపూర్ పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఎన్డీఏకు 51% మంది ప్రజలు మద్దతు తెలపగా వైఎస్ఆర్సీపీకి 42%. ఈ సీటు కమలం కైవసం చేసుకోబోతున్నట్టు ఇక్కడ సర్వే వెల్లడిస్తుంది. అయితే శాసనసభ నియోజకవర్గాలు చూస్తే ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం. మరి ఆచంట చూస్తే 50% ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు అక్కడి ప్రజలు తెలుపుతుండగా ఇక్కడ 39% మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నారు. దీంతో ప్రాబబ్లీ విన్నర్ తెలుగుదేశం పార్టీ. పాలకొల్లు 56% ఎన్డీఏ, 36% వైఎస్ఆర్సీపీ, ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ. ఈ నరసాపురం 52% ఎన్డీఏ, 39% వైఎస్ఆర్సీపీ, ప్రాబబ్లీ గ్లాస్ జనసేన. భీమవరం 49% ఎన్డీఏ, 42% వైఎస్ఆర్సీపీ, ప్రాబబ్లీ జనసేన. ఉండి రఘురామకృష్ణంరాజు ఎవరైతే ప్రస్తుత ఎంపీగా ఉన్నారో ఉండిలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆయన అక్కడ బరిలోకి దిగిన పరిస్థితి. 55%తో ఎన్డీఏకు అక్కడ ప్రజలు మద్దతు తెలపగా 38% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. తణుకు 52% ఎన్డీఏ,
41% వైఎస్ఆర్సీపీ. దీంతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారం చేజిక్కించుకోబోతుంది. తాడేపల్లిగూడెం 49% ఎన్డీఏ, 44% వైఎస్ఆర్సీపీ. ప్రాబబ్లీ జనసేన ఇక్కడ అధికారం దక్కించుకోబోతుంది. రైట్. ఏలూరు విషయానికి వస్తే ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో 52% ఎన్డీఏకు ఇక్కడ ప్రజలు మద్దతు తెలపగా వైఎస్ఆర్సీపీకి 41% మాత్రమే మద్దతు తెలపడంతో ప్రాబబుల్ విన్నర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. అదేవిధంగా శాసనసభ నియోజకవర్గాలు చూస్తే ఏలూరుకు సంబంధించి ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం ఎస్టీ, చింతలపూడి ఎస్సీ, నూజువీడు, కైకలూరు. ఇక్కడ క్లియర్గా మనం చూస్తే ఏలూరుకు చెందిన వ్యక్తి పార్లమెంట్ సెగ్మెంట్లో మనం టీడీపీ కైవసం చేసుకోబోతుంటే ఉంగుటూరులో 51% ఇక్కడ ఎన్డీఏకు మద్దతు తెలిపే పరిస్థితి, 42% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపే పరిస్థితి. అదేవిధంగా దెందులూరు చూస్తే 51% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ. ఉంగుటూరులో జనసేన అభ్యర్థి సీటు కైవసం చేసుకోబోతుండగా దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ తరపున ఆయన విజయఢంకా మోగించబోతున్నారు. ఏలూరులో 49% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ, ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ. పోలవరం ఎస్టీ ఏదైతే ఉందో 39% అక్కడ 39% మాత్రమే ఎన్డీఏకు అక్కడి ప్రజలు తీర్పు ఇవ్వగా 53% మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ప్రజలు మద్దతు తెలపడం జరిగింది. దీంతో ఫ్యాన్ ఇక్కడ తిరిగే అవకాశాలు ఉన్నాయి. డ్యాంలో పోలవరంలో చింతలపూడి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో 51% ఇక్కడ ఎన్డీఏకు మద్దతు తెలపగా 42% వైఎస్ఆర్సీపీకి తెలపడంతో ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ. నూజివీడు 52% ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలుపుతుండడంతో 41% మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడం జరిగింది. దీంతో ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ. కైకలూరులో 48% ఇక్కడ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపగా 44% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో ఇక్కడ కమలం వికసించే అవకాశాలు ఉన్నాయి. మచిలీపట్నం. రైట్. మచిలీపట్నం లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే. మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్లో ఎన్డీఏ అభ్యర్థికి 53% ఇక్కడ మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ 39% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా ప్రాబబుల్గా కూటమి తరపున ఎవరైతే జనసేన పార్లమెంట్ అభ్యర్థి ఉన్నారో ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గన్నవరంలో చూస్తే శాసనసభ నియోజకవర్గాలు గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పెనుమలూరు, పామర్రు ఎస్సీ. రైట్. గన్నవరం చూస్తే 52% ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. 41% ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో ఇక్కడ ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ అధికారం చేజిక్కించుకోబోతుంది. గుడివాడలో 48% ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలుపుతుంటే 43% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారం చేజిక్కించుకోబోతుంది. ఆ పెడన చూస్తే 51% ఎన్డీఏ, 40% వైఎస్ఆర్సీపీ, ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ. మచిలీపట్నం 52% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ, ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ. అవనిగడ్డ 51% ఎన్డీఏ, 40% వైఎస్ఆర్సీపీ, ప్రాబబ్లీ జనసేన. పెనుమలూరు 52% ఎన్డీఏ, 39% వైఎస్ఆర్సీపీ, ప్రాబబ్లీ తెలుగుదేశం. ఇక్కడ పామర్రు ఎస్సీలో 44% మాత్రమే తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి రాగా 48% వైఎస్ఆర్సీపీకి రావడంతో ప్రాబబ్లీ ఫ్యాన్ తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విజయవాడ విషయానికి వస్తే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ విజయవాడ విషయానికి వస్తే విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో 51% ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఇక్కడ ప్రజలు తీర్పు ఇవ్వబోతుండగా 42% మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ మద్దతు తెలుపబోతున్నారు. దీంతో ప్రాబబుల్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. అయితే శాసనసభ నియోజకవర్గాలు చూస్తే తిరువూరు ఎస్సీ, విజయవాడ పశ్చిమం, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట ఇన్ని నియోజకవర్గాలు ఉండగా ఇక్కడ తిరువూరు ఎస్సీ చూస్తే 42% మాత్రమే ఎన్డీఏకు మద్దతు తెలుపుతుంటే 49% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో అక్కడ ఫ్యాను తిరిగే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ పశ్చిమంలో 48% ఎన్డీఏకు వస్తుండగా 44% వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి వస్తుండడంతో ఇక్కడ కమలం కనిపించే పరిస్థితి. విజయవాడ సెంట్రల్ 53% ఎన్డీఏకు
ఇక్కడ ప్రజలు మద్దతు తెలుపుతుండగా 41% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ ప్రాబబ్లీ తెలుగుదేశం విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. విజయవాడ తూర్పు 51% ఎన్డీఏ అభ్యర్థి, ఇక్కడ 51% ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలపగా 39% మాత్రమే వైఎస్ఆర్సీపీ చూసుకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మైలవరం 54% ఎన్డీఏ అభ్యర్థి, 38% వైఎస్ఆర్సీపీకి చూస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారని తెలుస్తుంది. నందిగామ ఎస్సీ 49% ఎన్డీఏ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నట్టు అర్థమవుతుంది. అదేవిధంగా 44% వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో 44% ఆ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అక్కడ ఓట్లు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో చూస్తే ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ ఈజ్ గోయింగ్ టు విన్ ఇన్ దట్ సీట్. రైట్. జగ్గయ్యపేట చూస్తే 51% ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపబోగా 42% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతుంది. ఇక గుంటూరులో అన్నీ కూడా ఎన్డీఏ కూటమి కైవసం చేసుకునే స్థానాలు. గుంటూరు పార్లమెంట్ చూస్తే 55% ఇక్కడ ఎన్డీఏ కూటమికి అక్కడి ప్రజలు మద్దతు తెలుపుతుండగా 37% మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అక్కడ మద్దతు తెలుపుతున్నారు. గుంటూరులో ఎన్డీఏ కూటమి తరపున ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పెమ్మసాని చంద్రశేఖర్ చాలా స్ట్రాంగ్ పర్సన్. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఎవరు అభ్యర్థి లేకపోవడంతో ఎవరినో అక్కడ జస్ట్ నామమాత్రంగా నిలబెట్టిన పరిస్థితి, ఎవరు లేక అక్కడ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిని నిలబెట్టిన పరిస్థితి. ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ మంచి మెజారిటీతో గెలవబోతున్నారన్నది ఇక్కడ ఈ సర్వే చెప్తుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు. ఇక శాసనసభ నియోజకవర్గాలు చూస్తే తాడికొండ ఎస్సీ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు ఎస్సీ, గుంటూరు పశ్చిమం, గుంటూరు తూర్పు. ఇక్కడ ఇవన్నీ చూస్తే తాడికొండ ఎస్సీ 52% ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపబోతున్నారు అక్కడి ప్రజలు. 41% వైఎస్ఆర్సీపీకి అక్కడి ప్రజలు మద్దతు తెలపబోతున్నారు. దీంతో ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ అక్కడ జెండా ఎగరవేయబోతుంది. అదేవిధంగా మంగళగిరి నారా లోకేష్ ఏదైతే అభ్యర్థిగా అక్కడ ఉన్నారో 56% ఎన్డీఏ కూటమి తరపున అక్కడ ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతుంటే 37% మాత్రమే వైఎస్ఆర్సీపీకి అక్కడ మద్దతు తెలుపుతున్నారు. దీంతో ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతుంది. పొన్నూరు చూస్తే 53% ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థికి అక్కడ మద్దతు తెలుపుతుంటే 39% మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఈజ్ గోయింగ్ టు విన్ దేర్. తెనాలిలో 52% నాదెండ్ల మనోహర్ జనసేన తరపున అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున 52% ఎన్డీఏ కూటమికి అక్కడి ప్రజలు మద్దతు తెలుపుతుంటే 41% మాత్రమే అక్కడి ప్రజలు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నారు. అక్కడ ప్రాబబ్లీ ఎన్డీఏ కూటమి తరపున జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాడు ఎస్సీ ఏదైతే ఉందో 48% ఎన్డీఏ కూటమికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలిపే పరిస్థితి ఉంటే 41% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపబోతున్నారు. అదేవిధంగా అక్కడ ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ ఈజ్ గోయింగ్ టు విన్. గుంటూరు పశ్చిమం చూస్తే 51% ఎన్డీఏ కూటమికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలుపుతుంటే వైఎస్ఆర్సీపీకి మాత్రం 42% ఇక్కడ ప్రజలు మద్దతు తెలిపే పరిస్థితి. దీంతో ప్రాబబ్లీ గుంటూరు పశ్చిమంలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు తూర్పు చూసుకున్న 48% ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలుపుతుంటే 44% మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలిపే పరిస్థితి. దీంతో ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నారో గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ నర్సారావుపేటకు సంబంధించి లోక్సభ సెగ్మెంట్ ఏదైతే ఉందో పార్లమెంట్ సెగ్మెంట్, నర్సారావుపేట పార్లమెంట్ సెగ్మెంట్కు 53% ఎన్డీఏ ఇక్కడ కూటమి అభ్యర్థికి ప్రజలు మద్దతు తెలుపుతుంటే 39% మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అక్కడ మద్దతు తెలుపుతున్నారు. ప్రాబబ్లీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నారో అక్కడ గెలిచే పరిస్థితి. ఇక శాసనసభ నియోజకవర్గాలు చూస్తే పెదకూరపాడు, చిలకలూరుపేట, నర్సారావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల ఈ అన్ని నియోజకవర్గాల్లో పెదకూరపాడు చూస్తే ఎన్డీఏ 51%, వైఎస్ఆర్సీపీ 42% ఇక్కడ
ప్రజలు అక్కడి ప్రజలు ఈ ఎన్డీఏ కూటమికి 51%, వైఎస్ఆర్సీపీకి 42% మద్దతు తెలిపే పరిస్థితి. ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ ఈస్ గోయింగ్ టు విన్ దట్ సీట్. చిలకలూరుపేటలో 48% ఎన్డీఏ కూటమికి అక్కడి ప్రజలు మద్దతు ఇస్తుంటే 43% వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారు. నర్సారావుపేటలో 43% ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతు ఇస్తుంటే 49% వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తుండడంతో ఫ్యాన్ అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సత్తెనపల్లిలో 52% ఎన్డీఏ కూటమికి ఇక్కడ ప్రజలు మద్దతు ఇస్తుంటే 41% వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తుండడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక వినుకొండ 49% ఎన్డీఏ, 43% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ. గురజాల 48% ఎన్డీఏ, 44% వైఎస్ఆర్సీపీ, ప్రాబబ్లీ తెలుగుదేశం. మాచర్ల 45% ఎన్డీఏ, 47% వైఎస్ఆర్సీపీ. ఇక్కడ టైట్ ఫైట్ ఉండబోతోంది. ఇక బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ చూస్తే బాపట్ల ఎస్సీ సెగ్మెంట్లో ఎన్డీఏ కూటమికి సంబంధించి 51% ఇక్కడ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు ఎన్డీఏకు, 41% మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇక్కడి ప్రజలు మద్దతు ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎవరైతే తెన్నేటి కృష్ణప్రసాద్ ఉన్నారో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన బరిలోకి దిగుతుండడం, ఆయన మాజీ ఐపీఎస్ అధికారి కావడం, అదేవిధంగా ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నందిగాం సురేష్ ప్రస్తుత ఎంపీగా ఉన్నారు. ఆ ఇద్దరి మధ్య పోటీ వ్యత్యాసం చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్డీఏ కూటమికి చెందిన వ్యక్తికి 51% ఇక్కడ ప్రజలు మద్దతు ఇస్తుండడంతో 41% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నారు. దీంతో అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయఢంకా మోగించబోతున్నారన్నది అర్థమవుతుంది. శాసనసభ నియోజకవర్గాలు చూస్తే వేమూరు ఎస్సీ, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు ఎస్సీ. వేమూరు ఎస్సీలో 48% ఎన్డీఏ, 42% వైఎస్ఆర్సీపీ. దీంతో తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతుంది. రేపల్లె చూస్తే 50% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతుంది. బాపట్ల 44% ఎన్డీఏ, 46% వైఎస్ఆర్సీపీ. టైట్ ఫైట్ ఉండబోతుంది. పర్చూరు 51% ఎన్డీఏ, 42% వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుంది. అద్దంకి 52% ఎన్డీఏకి అయితే 40% వైఎస్ఆర్సీపీకి ఉండడంతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయఢంకా మోగించబోతుంది. చీరాల చూస్తే 42% ఎన్డీఏ, 46% వైఎస్ఆర్సీపీ. ఇక్కడ ఫ్యాన్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. సంతనూతలపాడు ఎస్సీ ఏదైతే ఉందో కాన్స్టిట్యుయెన్సీ, దాంట్లో 49% ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అక్కడ 49% అభ్యర్థికి ప్రజలు మద్దతు తెలిపే పరిస్థితి, 43% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్లో 48% ఇక్కడ ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతు తెలిపే పరిస్థితి ఉంటే వైఎస్ఆర్సీపీకి కేవలం 44% మాత్రమే ఇక్కడ ప్రజలు మద్దతు తెలుపబోతున్నారు. దీనికి చూస్తే ఇక్కడ సంబంధించి ఎన్డీఏ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇక్కడ క్లియర్గా తెలిసేది ఏంటంటే ఆ అభ్యర్థి గెలవబోతున్నారన్నది ఇక్కడ అర్థమవుతుంది. ఇక శాసనసభ నియోజకవర్గాలు చూస్తే ఎర్రగొండపాలెం ఎస్సీ, దర్శి, ఒంగోలు, కొండేపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి. ఈ నియోజకవర్గాల్లో ఎర్రగొండపాలెం ఎస్సీలో ఎన్డీఏ అభ్యర్థి 39%, ఇక్కడ అభ్యర్థికి 39% అక్కడి ప్రజలు మద్దతు తెలుపబోతుంటే 52% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఫ్యాన్ ఇక్కడ తిరిగే అవకాశాలు ఉన్నాయి. దర్శిలో 47% ఎన్డీఏ అభ్యర్థి, ఇక్కడ 47% ప్రజలు ఈ అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలుపుతుంటే 45% ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతుండడంతో టైట్ ఫైట్ ఉండబోతుంది. ఇక ఒంగోలు చూస్తే 48% ఎన్డీఏ, 42% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. కొండేపి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో 51% ఎన్డీఏకు, 45% వైఎస్ఆర్సీపీకు మద్దతు తెలుపుతుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. మార్కాపురం 48% ఎన్డీఏ, 43% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక గిద్దలూరు చూస్తే 41% ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతు తెలుపుతుంటే 51% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ ఫ్యాన్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. కనిగిరి చూస్తే 49% ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతు తెలిపే పరిస్థితి ఉంటే 43% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక నెల్లూరు విషయానికి వద్దాం.
నెల్లూరులో నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం పార్టీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ బరిలో ఉండగా వైఎస్ఆర్సీపీకి చెందిన విజయసాయి రెడ్డి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వర్సెస్ విజయసాయి రెడ్డి చూస్తే ప్రాబబుల్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నారో ఇక్కడ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక శాసనసభ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కింద వచ్చేవి కందుకూరు, కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి. ఈ నియోజకవర్గాల్లో క్లియర్గా మనం చూస్తే 2 చోట్ల ఫ్యాను గెలిచే అవకాశాలు ఉన్నాయి. మిగతా 6 చోట్ల మాత్రం ఇక్కడ 5 చోట్ల మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం నియోజకవర్గం వైజ్గా చూస్తే కందుకూరు 48% ఎన్డీఏ అభ్యర్థికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలుపగా 44% మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కావలి చూస్తే కావలిలో ఎన్డీఏ కూటమికి 49% అక్కడి ప్రజలు మద్దతు తెలుపుతుండగా 45% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ ప్రాబబ్లీ విన్నర్ తెలుగుదేశం పార్టీ కనిపిస్తోంది. ఇక ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీకి వస్తే 43% ఎన్డీఏ అభ్యర్థికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలుపుతుండగా 47% వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ ఫ్యాన్ తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కోవూరు విషయానికి వస్తే 46% ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రశాంతి రెడ్డికి ఇక్కడ 46% మంది ప్రజలు మద్దతు తెలుపుతుండగా ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున ఎవరైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారో ఆ వైఎస్ఆర్సీపీ తరపున 42% ఆయనకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి. ఇక్కడ చూస్తే ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎవరైతే ప్రశాంతి రెడ్డి ఉన్నారో ఇక్కడ గెలవబోతున్నారనేది అర్థమవుతుంది. ఇక నెల్లూరు సిటీ విషయానికి వస్తే ఆ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పొంగూరు నారాయణ ఇక్కడ మాజీ మంత్రి పొంగూరు నారాయణ పోటీ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ తరపున ఖలీల్ అహ్మద్ పోటీ చేస్తున్న పరిస్థితి. మరి ఇక్కడ నెల్లూరులో చూస్తే సిటీ విషయానికి వస్తే ఎన్డీఏ కూటమికి 48% ఇక్కడి ప్రజలు మద్దతు తెలుపుతుండగా 41% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి. దీంతో ప్రాబబుల్ విన్నర్ తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూటమి తరపున గెలవబోతున్నారు. రైట్. నెల్లూరు రూరల్ విషయానికి వస్తే 50% మంది ఎన్డీఏ కూటమికి ఇక్కడ మద్దతు తెలుపగా 41% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించబోతుంది. ఇక్కడ ఉదయగిరి కాన్స్టిట్యుయెన్సీకి వస్తే 43% ఎన్డీఏ 43% మాత్రమే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఇక్కడి ప్రజలు మద్దతు తెలుపుతుండగా 49% వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ ఫ్యాన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కీలకంగా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయాలు 2. ఉదయగిరి సెగ్మెంట్ ఏదైతే ఉందో నియోజకవర్గం, ఈ ఉదయగిరి నియోజకవర్గంలో కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అక్కడ కాకర్ల సురేష్ ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తరపున అక్కడ మేకపాటి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. మరి కాకర్ల సురేష్ స్టార్టింగ్లో ఏదైతే కాకర్ల సురేష్ గ్రాఫ్ ఉండిందో ఓ స్థాయిలో ఉండింది. కానీ రాను 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 కాకర్ల సురేష్ గ్రాఫ్ తగ్గుతూ ఈనాడు ఉదయగిరి సెగ్మెంట్లో చూస్తే ఓన్లీ ఫ్యాన్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటే ఒకప్పుడు ఎన్డీఏ కూటమికే ప్రజలు మద్దతు తెలిపే పరిస్థితి నుంచి ఇక్కడ మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు మద్దతు తెలిపేందుకు సిద్ధమయ్యారంటే ఇక్కడ ఏ విధమైనటువంటి రాజకీయ సమీకరణాలు మారాయి, ఏ విధమైనటువంటి చతురత అక్కడ రాజగోపాల్ రెడ్డి చూపించారో అర్థమవుతున్న పరిస్థితి. అదేవిధంగా ఆత్మకూరు చూస్తే అక్కడ మాజీ మంత్రి ఎవరైతే రామ్ నారాయణ రెడ్డి ఉన్నారో ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన పరిస్థితి. మరి ఆత్మకూరులో చూస్తే ఆనం రామ్ నారాయణ రెడ్డికి సీటు ప్రకటించగానే ఆయన కొద్ది నెలలు మౌనం వహించారు. కొద్ది నెలలు మౌనం వహించడంతో అక్కడ రాజకీయ సమీకరణాలు మారిన పరిస్థితి. లేదంటే అక్కడ ఆనం రామనారాయణ రెడ్డికి తిరుగులేదన్నది ఆత్మకూరు ప్రజలు చెప్పే మాట. మేకపాటి విక్రమ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దివంగత మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి వాళ్ళ బ్రదర్ ఎవరైతే విక్రమ్ రెడ్డి ఉన్నాడో విక్రమ్ రెడ్డి గౌతమ్ రెడ్డి యొక్క మరణానంతరం ఆయన అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పరిస్థితి. అయితే విక్రమ్ రెడ్డికి అక్కడ ఏమాత్రం ఛాన్సెస్ ఉన్నాయి అని చూస్తే ఆనం రామనారాయణ రెడ్డి మరియు
విక్రమ్ రెడ్డి మధ్య వ్యత్యాసం 4% కనిపిస్తుంది. బహుశా నాకు తెలిసి అక్కడ టైట్ ఫైట్ ఉండబోతుంది. కొద్దో గొప్ప ఓట్ల షేర్తో ఆనం రామనారాయణ రెడ్డి గెలవబోతున్నారన్నది నాకు తెలిసిన నా ఊహ ప్రకారం ఆయన గెలుస్తారన్నది నేను అనుకుంటున్నాను. రైట్, మిగతా నియోజకవర్గాలన్నీ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. అయితే కావలి విషయానికి వస్తే కావలి కావ్య కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గ్రాఫ్ కూడా మొదట్లో బాగుండేది, ఆ తర్వాత క్రమేణా తగ్గుతూ వచ్చిన పరిస్థితి. తిరిగి ఆయన చంద్రబాబు నాయుడు రాక తర్వాత, చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర తర్వాత తిరిగి అక్కడి ప్రజల్లో ఆ కొత్త నూతనోత్సాహం వచ్చి ఏదైతే ప్రజలంతా కూడా అక్కడి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కావ్య కృష్ణారెడ్డికి మద్దతు తెలిపే పరిస్థితితో కావలిలో కావ్య కృష్ణారెడ్డి బయట పడిపోతారు స్వల్ప తేడాతో అన్నది ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి. తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి 43% ఇక్కడి ప్రజలు మద్దతు తెలుపుతుండగా 49% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ ప్రాబబుల్ విన్నర్ వైఎస్ఆర్సీపీ కావచ్చు. ఇక సర్వేపల్లి విషయానికి వస్తే ఏవైతే తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ అన్ని నియోజకవర్గాలు వస్తాయో సర్వేపల్లి, గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, మరి ఇన్ని నియోజకవర్గాల్లో ఇక్కడ సర్వేపల్లి విషయానికి ముఖ్యంగా వస్తే 48% ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలుపుతుండగా 46% మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ టైట్ ఫైట్ నెలకొనే అవకాశం ఉందని అర్థమవుతుంది. గూడూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో 48% ఎన్డీఏ అభ్యర్థికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలుపగా 44% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్టు అర్థమవుతుంది. సూళ్లూరుపేట ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో 41% ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఇక్కడి ప్రజలు మద్దతు తెలుపుతుంటే 52% ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అభ్యర్థికి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ ఫ్యాన్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. వెంకటగిరి 41% ఎన్డీఏ అయితే 49% వైఎస్ఆర్సీపీ, దీంతో ఫ్యాన్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. తిరుపతి 48% ఎన్డీఏ అయితే 43% ఇక్కడి ప్రజలు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుంటే ఇక్కడ జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాళహస్తి 49% ఎన్డీఏ కూటమి అభ్యర్థికి, 43% వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. సత్యవేడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో 40% ఎన్డీఏ కూటమి అభ్యర్థి, 51% వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతుంటే ఇక్కడ కూడా ఫ్యాన్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక కడప విషయానికి వస్తే కడప పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఈ కడప పార్లమెంట్ సెగ్మెంట్లో కీలకంగా ఇక్కడ మనం ఇప్పటి వరకు సర్వేలో మనకు ఎక్కడ కూడా కనిపించని ఒక సర్వే ఇక్కడ ఒక కొత్త పేరు ఒకటి కనిపిస్తుంది. అదే ఇండియా కూటమి. ఇండియా కూటమి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇండియా కూటమి ఏదైతే ఉందో అనూహ్యంగా 24% ఇక్కడ ఓట్ షేర్ చేసుకుంటుండగా ఎన్డీఏ అభ్యర్థికి 21% రాబోతుంది. వైఎస్ఆర్సీపీ ఈ రెండు కలిపితే 45% ఉండగా వైఎస్ఆర్సీపీ మాత్రం 52%తో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రాబబుల్ విన్నర్ గెలవబోతున్నారని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. ఇక కడప పార్లమెంట్ సెగ్మెంట్ కింద వచ్చే బద్వేల్, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు ఈ కాన్స్టిట్యుయెన్సీస్లో ఆల్మోస్ట్ 2 మినహా అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే పరిస్థితి. బద్వేల్ ఎస్సీ 39% ఎన్డీఏ, 52% వైఎస్ఆర్సీపీ, ప్రాబబుల్ వైఎస్ఆర్సీపీ. కడప 43% ఎన్డీఏ, 51% వైఎస్ఆర్సీపీ, ప్రాబబుల్ వైఎస్ఆర్సీపీ. పులివెందుల 33% ఎన్డీఏ, 64% వైఎస్ఆర్సీపీ, ప్రాబబుల్ ఫ్యాన్. కమలాపురం 48% ఎన్డీఏ, 44% వైఎస్ఆర్సీపీ రావడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అక్కడ జమ్మలమడుగు 41% ఎన్డీఏ, 54% వైఎస్ఆర్సీపీ, ప్రాబబుల్ ఫ్యాన్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రొద్దుటూరులో 43% ఎన్డీఏ, 48% వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి వస్తుండడంతో ప్రాబబుల్ ఫ్యాన్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మైదుకూరులో 48% ఎన్డీఏ, 44% వైఎస్ఆర్సీపీకి వస్తుండడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక రాజంపేట విషయానికి వస్తే రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో 44% ఎన్డీఏ అభ్యర్థికి వస్తే 51% అక్కడి ప్రజలు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో ఇక్కడ ఫ్యాన్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. రాజంపేటలో 42% ఎన్డీఏ, 48% వైఎస్ఆర్సీపీ, ఫ్యాన్.
కోడూరు ఎస్సీ 39%, ఎన్డీఏ 52%, వైఎస్ఆర్సీపీ ప్రాబబుల్గా ఫ్యాన్ తిరిగే అవకాశాలు. రాయచోటి 40%, ఎన్డీఏ 51%, వైఎస్ఆర్సీపీ ప్రాబబుల్ ఫ్యాన్. తంబళ్లపల్లెలో 49%, ఎన్డీఏ 42%, వైఎస్ఆర్సీపీ ప్రాబబుల్ విన్నర్ తెలుగుదేశం పార్టీ. పీలేరు 51%, ఎన్డీఏ 43%, వైఎస్ఆర్సీపీ ప్రాబబుల్గా తెలుగుదేశం పార్టీ. మదనపల్లె 44%, ఎన్డీఏ 46%, వైఎస్ఆర్సీపీ టైట్ ఫైట్ ఉండబోతుంది. ఇక పుంగనూరు విషయానికి వస్తే 43% ఎన్డీఏ అభ్యర్థికి రాగా 49% వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి వస్తుండడంతో ఇక్కడ ఫ్యాన్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక చిత్తూరు విషయానికి వస్తే చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్లో 48% ఎన్డీఏ అభ్యర్థికి వస్తుంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మాత్రం 42% ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓట్ షేర్ ఏదైతే ఉందో పబ్లిక్ అక్కడ మద్దతు తెలుపుతున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ప్రాబబుల్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక శాసనసభ నియోజకవర్గాల్లో చంద్రగిరి చూస్తే 41% ఎన్డీఏ అభ్యర్థికి, 49% వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఫ్యాన్ తిరగబోతుంది. నగరి చూస్తే రోజా నియోజకవర్గం ఏదైతే ఉందో 52% ఎన్డీఏ అభ్యర్థికి ఇక్కడ మద్దతు తెలుపబోతుంటే 32% ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ప్రజలు మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూటమి తరపున గెలవబోతున్నారు. ఇక గంగాధర నెల్లూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో 43% ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రజలు అక్కడ తీర్పు ఇవ్వగా 51% అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అక్కడ ప్రజలు మద్దతు తెలుపుతుండడంతో అక్కడ ఫ్యాన్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. చిత్తూరు చూస్తే 47% ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలుపుతుండగా 43% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక పూతలపట్టు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో 41% ఎన్డీఏ, 46% వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. పలమనేరు చూస్తే 49% ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతుండగా 42% మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతుండడంతో 49% పలమనేరు అక్కడ ఎన్డీఏ అభ్యర్థికి ప్రజలు మద్దతు తెలుపుతుండగా 42% మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక కుప్పం 63% అక్కడి ప్రజలు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలుపుతుండడంతో 31% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు ఇక్కడ విజయఢంకా మోగించబోతున్నారు. ఇక నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్లో చూస్తే 41% ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఇక్కడి ప్రజలు మద్దతు తెలుపబోతుంటే 52% వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు తెలుపబోతున్నారు. ప్రాబబుల్గా ఇక్కడ ఫ్యాన్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక శాసనసభ నియోజకవర్గాలు చూస్తే ఆళ్లగడ్డలో 41% ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతు తెలుపబోతుండగా 49% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఫ్యాన్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. శ్రీశైలం 48% ఎన్డీఏ, 42% వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ. నందికొట్కూరు ఎస్సీ 40% ఎన్డీఏ, 48% వైఎస్ఆర్సీపీ ఫ్యాన్. పాణ్యం 42% ఎన్డీఏ, 49% వైఎస్ఆర్సీపీ ఫ్యాన్. నంద్యాల 39% ఎన్డీఏ, 51% వైఎస్ఆర్సీపీ ఫ్యాన్. బనగానపల్లె 48% ఎన్డీఏ, 43% వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ. ధోన్ 48% ఎన్డీఏ, 43% వైఎస్ఆర్సీపీ సైకిల్. ఇక కర్నూలు విషయానికి వస్తే కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో ఎన్డీఏ కూటమికి 44% మంది ప్రజలు అక్కడ మద్దతు తెలుపబోతుండగా 49% మంది వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో అక్కడ ప్రాబబుల్గా ఫ్యాన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. శాసనసభ నియోజకవర్గాలు చూస్తే కర్నూలు 49% ఎన్డీఏ, 43% వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ. పత్తికొండ 48% ఎన్డీఏ, 44% వైఎస్ఆర్సీపీ అక్కడ సైకిల్. కోడుమూరు ఎస్సీ 41% ఎన్డీఏ, 48% వైఎస్ఆర్సీపీ అక్కడ ఫ్యాన్. ఎమ్మిగనూరు 49% ఎన్డీఏ, 44% వైఎస్ఆర్సీపీ అక్కడ తెలుగుదేశం పార్టీ. మంత్రాలయం 42% ఎన్డీఏ, 48% వైఎస్ఆర్సీపీ అక్కడ ఫ్యాన్. ఆదోని 41% ఎన్డీఏ, 48% వైఎస్ఆర్సీపీ అక్కడ ఫ్యాన్. ఆలూరు 42% ఎన్డీఏ, 49% ఫ్యాన్. 49% వైఎస్ఆర్సీపీకి వస్తే అక్కడ ఫ్యాన్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక అనంతపూర్ విషయానికి వస్తే లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే ప్రకారం
ఇక్కడ అనంతపూర్ పార్లమెంట్ సెగ్మెంట్లో 51% ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతు తెలుపుతుండగా వైఎస్ఆర్సీపీకి 42% మాత్రమే మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయ ఢంకా మోగించబోతున్నట్టు అర్థమవుతుంది. ఇక శాసనసభ నియోజకవర్గాల్లో రాయదుర్గం 50% ఎన్డీఏకు, 43% వైఎస్ఆర్సీపీకి ఇక్కడ సైకిల్. ఉరవకొండలో 48% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ ఇక్కడ సైకిల్. గుంతకల్లో 43% ఎన్డీఏ, 46% వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఫ్యాన్. తాడిపత్రి 49% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ. సింగనమల ఎస్సీలో 43% ఎన్డీఏ, 45% వైఎస్ఆర్సీపీ ఇక్కడ టైట్ ఫైట్ ఉండబోతుంది. అనంతపురంలో చూస్తే 48% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కళ్యాణదుర్గం చూస్తే 47% ఎన్డీఏ, 44% వైఎస్ఆర్సీపీ ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక హిందూపూర్ విషయానికి వస్తే హిందూపూర్ పార్లమెంట్ సెగ్మెంట్లో 51% ఎన్డీఏ కూటమికి ఇక్కడి ప్రజలు మద్దతు తెలుపుతుంటే వైఎస్ఆర్సీపీకి కేవలం 42% మాత్రమే మద్దతు తెలుపుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. శాసనసభ నియోజకవర్గాల్లో రాప్తాడు 52% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మడకసిర ఎస్సీ 48% ఎన్డీఏ, 42% వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. హిందూపూర్లో 54% ఎన్డీఏ కూటమికి, 37% వైఎస్ఆర్సీపీకి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుంది. పెనుకొండలో 48% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ అక్కడి వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపబోతుంటే రెండు కలిపి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. పుట్టపర్తి చూస్తే 48% ఎన్డీఏ, 43% ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపబోతుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ధర్మవరం చూస్తే 43% ఎన్డీఏ కూటమి అభ్యర్థికి, 48% వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఇక్కడ ప్రజలు తీర్పునివ్వబోతుంటే ఇక్కడ ఫ్యాన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కదిరిలో 48% ఎన్డీఏకు, 42% వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ప్రజలు మద్దతు తెలపబోతుంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా మనం చూస్తే క్లియర్గా ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఎంపీ 19, ఎమ్మెల్యే 119 ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి అన్నది ఈ సర్వే చెబుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఎంపీ సీట్లు 6, ఎమ్మెల్యే సీట్లు 46 వస్తున్నాయని చెప్పి ఈ సర్వే చెప్పబోతుంది. మరి టైట్ ఫైట్ చూసుకుంటే ఇక్కడ మార్జిన్ క్లియర్గా ఎంపీ సీట్ల విషయంలో ఎన్డీఏకు, వైఎస్ఆర్సీపీకి వీళ్ళు క్లియర్ మార్జిన్ ఇవ్వడం జరిగింది. టైట్ ఫైట్ అనేది ఏమి ఇవ్వలేదు. ఈ ఎక్స్పెక్టెడ్ సీట్స్లో భాగంగా ఏదైతే ఎంపీ సీట్స్ టైట్ ఫైట్ ఏమి ఉండదు. ఎమ్మెల్యేకి చూస్తే 10 నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ ఉండబోతుంది. మరి ఈ 10 నియోజకవర్గాలు ఒకవేళ ఈ 10 నియోజకవర్గాలు ఈ వైఎస్ఆర్సీపీకు కలుపుకున్న 56 అయ్యే పరిస్థితి ఉందే కానీ ప్రభుత్వం ఫామ్ చేసే పరిస్థితి లేదు. రైట్, 119కి ఆ 10 కలిపితే మరికొంత బలం చేరే అవకాశం ఉంది. కాబట్టి కాకపోతే అక్కడ క్లియర్గా తెలిసేది ఏంటంటే ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి అక్కడ ఆంధ్రప్రదేశ్లో గెలుపు ఢంకా, విజయ ఢంకా మోగించబోతుందన్నది ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. మరి ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ఇక్కడ చూస్తే ఎన్డీఏ కూటమికి ఎంపీలకు గాను 49%, ఎమ్మెల్యేలకు గాను 48% ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ రాబోతుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి 41%, ఇక్కడ ఎంపీకి గాను, ఎమ్మెల్యే సీట్స్కి గాను 42%. వ్యత్యాసం చూస్తే 8% డిఫరెన్స్ ఉంది వైఎస్ఆర్సీపీకి, ఎన్డీఏ కూటమికి ఎంపీ ఓట్ల విషయంలో. ఇక్కడ ఎమ్మెల్యే ఓట్ల విషయంలో 6% తేడా ఉంది. ఇక ఇండియా కూటమి చూస్తే 3 to 4% ప్రభావితం చేయగలుగుతారని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. సేమ్ ఎంపీ విషయంలో, ఎమ్మెల్యేల విషయంలో కానీ 3 to 4% ఇక్కడ ప్రభావితం చేయగలరని చెప్పి అర్థమవుతుంది. అదర్స్ చూస్తే 1 to 2% ఎంపీ, 1 to 2% ఎమ్మెల్యే. అన్డిసైడెడ్ ఓట్స్ చూస్తే 4% to 5% ఎంపీ, 4% to 5% ఎమ్మెల్యే. ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు, ప్లీజ్ నోట్. సర్ప్రైజింగ్లీ కాంగ్రెస్ పార్టీ మైట్ అవుట్ పర్ఫార్మ్ ఇన్ కడప పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ విత్ 24% ఓట్ షేర్. కాంగ్రెస్ పార్టీస్ పర్ఫార్మెన్స్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ ఎక్స్క్లూజివ్లీ టు దిస్ కాన్స్టిట్యుయెన్సీ ఓన్లీ. ఏదైతే ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సర్ప్రైజింగ్లీ మైట్ అవుట్ పర్ఫార్మ్ ఇన్ కడప పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అంటే వైఎస్ షర్మిల ఎవరైతే గట్టి పోటీ ఇస్తున్నారో అక్కడ అవినాష్ రెడ్డికి, ఆ పోటీలో భాగంగా ఇక్కడ 24% ఓట్ షేరు కాంగ్రెస్ పార్టీకి
కడప పార్లమెంట్ సెగ్మెంట్లో రావచ్చు, కానీ వేరే విషయంలో వేరే ఎక్కడ కూడా అది అంత ప్రభావితం చేయలేదని చెప్పి ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ కీ ఇన్సైట్స్ ఆఫ్ ది సర్వే డ్యూరేషన్ 1st April టు 20th April 2024 వరకు జరిగింది. కవరేజ్ అక్రాస్ ఆల్ 175 అసెంబ్లీ అండ్ 25 ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. శాంపిల్ సైజ్ మొత్తం 63,000 మంది దగ్గర నుంచి ఈ శాంపిల్ సైజులు అనేవి తీసుకోవడం జరిగింది. జెండర్ రేషియో 52% మేల్, 48% ఉమెన్. పార్టిసిపేటింగ్ పార్టీస్ వైఎస్ఆర్సీపీ, ఎన్డీఏ అంటే ఈ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ, ఇండియా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, అదర్ నేషనల్ పార్టీస్, రీజనల్ పార్టీస్ అండ్ ఇండిపెండెంట్ కంటెస్టెంట్స్. ఇక్కడ మొత్తం కూడా ఏదైతే మనం చూసుకున్నామో ఓవరాల్ ఓట్ షేర్ అనాలిసిస్ ఎన్డీఏ 49, వైఎస్ఆర్సీపీ 43, ఈ విధంగా అన్నీ కూడా వీళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి మొత్తానికి మనం చూసుకుంటే రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజిక్కించుకోబోతున్నదన్నది ఈ సర్వే యొక్క సారాంశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నిసా.